హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీత మహా అర్చనలతో ఇద్దరితో కూడా బట్టలు ఉతికించి ఆరేయిస్తుంది. ఇక వాళ్ళిద్దరూ అయితే పడిపోయిందంటూ తగ ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇక చాలే కండి అత్తలు, లోపలికి రండి, రెస్ట్ తీసుకుందరు కానీ అని చెప్పి లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి అత్తలు, ఏంటి సంగతి, నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు సీత, ఎంత కాదనుకున్నా నువ్వు మా కోడలివి కదా, నీకు అత్తలము, నువ్వు రామ్ విడివిడిగా ఉండటం అంత మంచిది కాదు. ఎన్నాళ్ళని ఇలా ఉంటారు? చిన్న చిన్న గొడవలు అన్నాక కాపురంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంత మాత్రాన నువ్వు ఇలా వచ్చేసి ఇక్కడ అలిగి కూర్చుంటే ఎలాగా? రామ్తో కలిసి ఉంటే బాగుంటుంది కదా, అందుకని నిన్ను తీసుకువెళ్దామని వచ్చాను అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు సీత అంటుంది, అత్త ఇది అంతా ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఏం తెలియనట్టు అడుగుతావేంటి సీత, మీ గురించే మాట్లాడుతున్నాను, అలా అంటావేంటి అని మహా అడుగుతూ ఉంటుంది. అంటే మమ్మల్ని విడతీసింది మీరే కదా అత్తలు అని చెప్తూ ఉంటుంది సీత. అంటే మేమే అనుకో, ఎంతైనా అత్తలం కదా, తెలిసొచ్చింది, అందుకనే నువ్వు రామ్ కలిసి ఉంటే బాగుంటుందని తీసుకువెళ్దామని వచ్చాం, రా సీత వెళ్దాం అని అడుగుతూ ఉంటారు. మమ్మల్ని విడతీసింది మీరే, మళ్ళీ ఇప్పుడు కలుపుతామంటుంది మీరే, ఏంటి విషయం అని ప్రశ్నిస్తూ ఉంటుంది సీత. అదేం లేదు, మీరిద్దరూ కలిసి ఉంటే చూడాలని ఉంది, అంతే, రామ్ చాలా బాధపడుతున్నాడు అని చెప్తూ ఉంటుంది మహా. ఇక ఇంతలో రేవతి, కిరణ్ ఇద్దరు కూడా వచ్చి, ఏంటి సీత, ఏంటి సంగతి, మా వదిన ఇక్కడికి వచ్చిందేంటి అని అడగటంతో సీత అంటుంది, నన్ను రామ్మని కలుపుదామని వాళ్ళతో ఇంటికి రమ్మని చెప్పి పిలుస్తున్నారు పిన్ని అని అనటంతో, అవునా, మరి వెళ్తున్నావా అని అడుగుతూ ఉంటుంది రేవతి. నాకు వెళ్ళటం ఇష్టం లేదని చెప్పడంతో మహా ఆశ్చర్యపోతుంది. అదేంటి సీత, స్వయంగా నేనే వచ్చి పిలిచినా నువ్వు రావా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. లేదు, నాకు రావటం ఇష్టం లేదు అని చెప్తూ ఉంటుంది సీత. అదేంటి, మా వదినకి ఎంత పలుకుబడి ఉంది, అయితే మాత్రం నువ్వు తనే వచ్చి పిలిచినా ఇలా వెళ్ళనంటావా? చీకొట్టి కుక్కని తరిమినట్టు తరిమేస్తావా ఏంటి? ఆమెకి బుద్ధి లేదనుకుంటున్నావా అని చెప్పి ఇండైరెక్ట్గా తిట్లు మొదలు పెడుతూ ఉంటుంది రేవతి. ఇక సీత నవ్వుకుంటూ ఉంటుంది. అర్చన అయితే ఇది తిడుతుందా, మనల్ని పొగుడుతుందా, ఇదే వంక పెట్టుకొని మనల్ని తిడుతుంది ఆ అర్చన అని ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు మహా, అదేంటి సీత, ఎందుకు రావు అని అడుగుతూ ఉంటుంది. అంటే నా మీద నిందలు వేశారు కదా, ఎలా వస్తాను అని అంటుంది. స్వయన మా మహాలక్ష్మి వదినే పిలుస్తుంది కదా, వెళ్ళు సీత, వెళ్ళకపోతే బాగోదు అని చెప్తూ ఉంటుంది రేవతి. సరే అయితే నేను మా మామ కోసం వస్తాను, మీకోసం కాదు, మీరు ఎలాగో పిలుస్తున్నారు కాబట్టి వస్తానులే అని చెప్పి లోపలికి వెళ్ళి లగేజ్ సర్దుకోవటానికి వెళ్తుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు సీత అని చెప్తూ ఉంటుంది రేవతి. ఇదంతా నేను మొదలుపెట్టిన గేమే కదా, నా ఆట కాబట్టి నేను జాగ్రత్తగానే ఉంటాను, మీరేమీ భయపడకండి పిన్ని అని చెప్తూ ఉంటుంది సీత. సరే, ఏదైనా సరే నువ్వు మహాలక్ష్మి మీద ఒక కన్ను వేసి ఉంచు అని చెప్తూ ఉంటుంది. ఇక లగేజ్ సర్దుకొని బయటికి వస్తుంది సీత. అర్చనని ఆ సూట్ కేసు తెమ్మని పిలుస్తూ ఉంటుంది. ఇక చేసేది తప్పుతుందా అంటూ లగేజ్ పట్టుకొని సీతని కారులో ఎక్కించుకొని ఇంటికి వస్తారు. ఇంకా ఇంటికి రావటంతో సాంబన్న సీత దిగుతూ ఉండగా కార్ డోర్ తీసి మరీ మర్యాద చేస్తూ ఉంటాడు. ఏ సాంబన్న, నీకు మేం కనిపించట్లేదా? సీతకి మాత్రమే డోర్ తీసి మర్యాద చేస్తున్నావు అని అర్చన కోప్పడుతూ ఉంటుంది. అంటే సీతమ్మ చాలా రోజుల తర్వాత వచ్చారు కదా, అందుకే అని చెబుతూ ఉంటాడు. అర్చన, నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా? అవసరం మనది కాబట్టి నోరు మూసుకొని ఉండు, మళ్ళీ సీత వెళ్ళిపోతే మనకే కష్టం అని మహా చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు సాంబన్న, చాలా రోజులకి వచ్చాను కాబట్టి ఏం చేయాలి నువ్వు అని అడుగుతూ ఉంటుంది. విసిల్ వేయాలమ్మా అంటూ విసిల్ వేసి మరీ ఇంట్లో అందరినీ పిలుస్తూ ఉంటాడు. ఇక రామ్, గిరి అందరూ కూడా చూస్తూ ఉంటారు. చలపతి అయితే ఇంకా విజిలేశాడు అంటే సీత వచ్చినట్టే, సీత వచ్చేసినట్టుంది ఇంటికి అని చెప్తూ ఉంటాడు చలపతి. ఇక సీత లోపలికి రావటంతో రామ్ అలా చూస్తూ ఉంటాడు. కుడికాలు లోపలికి పెట్టి వస్తూ ఉంటుంది సీత, కానీ మళ్ళీ ఆగిపోతుంది. లోపలికి డ్యాన్స్ చేసుకుంటూ మరీ వస్తూ ఉంటుంది సీత. ఏంటి లోపలికి రాకుండా ఆగిపోయావు అని మహా అడుగుతూ ఉంటుంది. నాకు హారతి కావాలి అని అడుగుతూ ఉంటుంది. హారత ఎందుకు? నిన్ను ఊరేగించడానికి ఏమైనా ఏనుగులు ఇంకా అలాంటివి కూడా కావాలా? అడ్డమైన కోరికలన్నీ కోరుతున్నావు అని అర్చన కోప్పడుతూ ఉంటుంది. అత్త చూడండి, అర్చన అత్తయ్య ఎలా అంటుందో, హారతిస్తే తప్పేముంది అని అడుగుతూ ఉంటుంది. ఇక అర్చన హారతి ఇవ్వడానికి సిద్ధమవుతుంది. మీరు కాదు ఇచ్చేది, నాకు మహాలక్ష్మి అత్తయ్య ఇవ్వాలి హారతి అని చెప్పడంతో ఇక సీత కోరిక ప్రకారం మహా హారతి ఇచ్చి మరీ బొట్టు పెట్టి లోపలికి ఆహ్వానిస్తూ ఉంటుంది. కుడికాలు లోపల పెట్టమంటుంది. ఎడంకాలు పెడితే మీరేమైనా కాదంటారా ఏంటి అని అడుగుతూ ఉంటుంది సీత. ఈ కళ లోపలికి అడుగు పెట్టడంతో
రామ్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏంటి సీత, నేను పిలిస్తే నువ్వు రానన్నావు, మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. చూడండి అత్తయ్య ఎలా అంటున్నారో, రామ్ మామ నేను వెళ్ళిపోతా అని బెదిరిస్తూ ఉంటుంది. రామ్ నువ్వు కొంచెం కామ్గా ఉంటావా, సీతని నేనే పిలుచుకొని వచ్చాను, ఎవరు ఏమీ సీతని అనొద్దు అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఎవరు అంటే ముందు నువ్వే అనకుండా ఉండాలి అని చలపతి చెబుతూ ఉంటాడు. అందరిలో నేను కూడా వస్తాను కదా, ఇంట్లో ఎవరు సీతని ఏమనటానికి వీల్లేదు, అర్థమైందా అని చెబుతూ ఉంటుంది. వార్నింగ్ ఇస్తుంది. నా గది ఎక్కడా అని అడుగుతూ ఉంటే, రెస్ట్ తీసుకో సీత అంటూ పైకి పంపించేస్తుంది సీతని. ఇక తర్వాత ఎందుకు తీసుకువచ్చావు అని జన అందరూ అడుగుతూ ఉంటారు. మన అవసరం కాబట్టి తప్పదు, ఇప్పుడు అసలు విషయం చెప్పావా అని జన అడుగుతూ ఉంటాడు. లేదు, ఇంకా మిథున విషయం చెప్పలేదు నేను సీతతో, అదంతా నేను డీల్ చేస్తాను, సీతతో నేను మాట్లాడతాను, మీరెవరు ఏమీ ఇన్వాల్వ్ అవ్వద్దు. రామ్ ముఖ్యంగా నీకే చెప్తున్నాను, సీతని ఏమీ అనొద్దు, కాస్త అందరూ జాగ్రత్తగా ఉండండి, మన పని అయ్యేదాకా ఎలాగైనా సరే ఈ డీల్ అవ్వాల్సిందే, గౌతమ్కి మిథునకి పెళ్ళవ్వాలి, ఆస్తి అంతా మనకి వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తూ ఉంటుంది మహాలక్ష్మి.